సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి దగ్గర హైడ్రామాకు తెరపడింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి పంపించారు పోలీసులు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇష్యూ జరిగినటువంటి దానిపైన కంప్లైంట్ చేయబడింది. శివతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను రాజ్ తరుణ్ ఇంట్లోకి రానియకుండా లావణ్య అడ్డుపడింది. దీంతో వారు ఇంటి బయటే కూర్చున్నారు. రంగప్రవేశం చేసిన నార్సింగ్ పోలీసులు లావణ్యకు నచ్చజెప్పి వారిని ఇంట్లోకి పంపించారు. లావణ్య తమ కోడలు కాదని అంటున్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. సహజీవనం చేసింది తప్ప తమ కొడుకు లావణ్యను వివాహం చేసుకోలేదని అంటున్నారు. కోకాపేటలో ఉన్న విల్లా రాజ్ తరుణ్దేనని, తన కొడుకు ఇంట్లో తమకు ఉండే హక్కు ఉందని, నిన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేటలోని లావణ్య ఉంటున్న ఇంటికి వెళ్లడంతో వివాదం చోటు చేసుకుంది. సూరారంలో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజ్, రాజేశ్వరి అద్దింట్లో ఇబ్బంది అవుతుందని, తమ కొడుకు ఇంట్లో ఉంటామని నిన్న కోకాపేటకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లడానికి వారు ప్రయత్నించడంతో లావణ్య అడ్డుకుంది. కోర్టులో కేసులు ఉన్నాయని, పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇంట్లోకి రావాలని ఆమె అడ్డుకుంది. తనపై దాడికి వచ్చారని లావణ్య ఆరోపించారు.